హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫుడ్ మంచ్ అనే ఒక ఫుడ్ ఆర్డర్ వెబ్సైట్ అయితే డెవలప్ చేయడం చేసాం అనమాట. ఇది ఒక మైనర్ ప్రాజెక్ట్ కింద అయితే పెట్టుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. మనం ఫస్ట్ వీడియోలో ఏం చేసామంటే ఇక్కడ ఈ నాబార్ అలాగే ఈ బ్యానర్ సెక్షన్ అయితే డెవలప్ చేయడం జరిగింది. సెకండ్ వీడియోలో ఏం చేసామంటే వై చూజర్స్ అని ఈ సెక్షన్ అయితే డెవలప్ చేయడం జరిగింది. అలాగే థర్డ్ వీడియోలో ఏం చేసామంటే ఎక్స్ప్లోర్ మెన్యూ, ఈ ఎక్స్ప్లోర్ మెన్యూ అనేది చేయడం జరిగింది అనమాట. థర్డ్ పార్ట్లో మనం ఈ వెబ్సైట్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఒక్కో పార్ట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఫైనల్గా ఈ పార్ట్స్ అన్ని కలిపి ఈ వెబ్సైట్ లాగా అయితే చేస్తాం అనమాట. ఓకేనా, మనం ఈ వీడియోలో ఏం చేస్తామంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఇమేజ్ అలాగే ఈ డీటెయిల్స్, ఈ పేజ్ని అయితే డెవలప్ చేస్తాం అనమాట. దీంతో పాటు డెలివరీ అండ్ పేమెంట్స్ ఈ పేజ్ని కూడా డెవలప్ చేస్తాం. అలాగే ఈ థ్యాంక్ యూ అలాగే ఈ గిఫ్ట్ దీన్ని అయితే డెవలప్ చేస్తాం అనమాట. ఈ 3 పేజెస్ని అయితే డెవలప్ చేయడం అయితే నేర్చుకుంటాం అనమాట ఈ వీడియోలో. ఇప్పుడు మనం స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ముందుగా మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే బిల్డింగ్ అవర్ ఓన్ రెస్పాన్స్ వెబ్సైట్, మన సొంతంగా ఒక రెస్పాన్స్ వెబ్సైట్ అయితే డెవలప్ చేస్తున్నాం అనమాట. ఈ సెక్షన్లో ఏం చేస్తామంటే హెల్తీ ఫుడ్ అలాగే డెలివరీ అండ్ పేమెంట్ అలాగే కస్టమర్ సర్వీసెస్ ఈ 3 పేజెస్ని అయితే డెవలప్ చేస్తాం అనమాట. ఓకేనా, ముందుగా ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఒకసారి రీక్యాప్ చేసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. ఓకేనా, ఎక్స్ప్లోర్ మెన్యూ సెక్షన్ దీన్ని అయితే డెవలప్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. ముందుగా ఆ లేఅవుట్ని చూసి ఆ లేఅవుట్ని చూసుకుంటూ మనం ఈ విధంగా వచ్చే విధంగా డెవలప్ చేయడం జరిగింది అనమాట. అందులోనే పర్సంటేజెస్ గురించి అయితే నేర్చుకోవడం జరిగింది. వీటితో పాటు బూస్టప్ యూటిలిటీస్ యూజ్ చేసుకొని మనం బూస్టప్ యూజ్ చేసుకొని కూడా విడ్త్ ద్వారా మనం పర్సంటేజ్ అనేది ఇవ్వచ్చు అని అయితే చెప్పడం జరిగింది అనమాట. W-25 W-70 ఇలా ఇవ్వచ్చు అని అయితే చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. దాంతోపాటు మనం బూస్టప్ యూజ్ చేసుకొని షాడోస్ అనేది కూడా ఇవ్వచ్చు అని అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ బూస్టప్ యూజ్ చేసుకొని ఐకాన్స్ అనేది ఏ విధంగా పెట్టాలి అనేది అయితే డీటెయిల్గా అయితే చూసాను అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా ఐకాన్స్, ఈ ఐకాన్స్ ఏ విధంగా యాడ్ చేయాలని అయితే చూడడం జరిగింది. అలాగే ఈ వీడియోకి వచ్చినట్టయితే ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే డెవలపింగ్ లేఅవుట్స్, ఇందులో మనం ఏమేమి నేర్చుకున్నామంటే హెల్తీ ఫుడ్ సెక్షన్ అలాగే డెలివరీ అండ్ పేమెంట్ సెక్షన్ అలాగే థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ ఇది అయితే చేయడం జరుగుతుంది. వీటితో పాటు బూస్టప్ ఫ్లెక్స్ యూటిలిటీస్, ఇందులో మనకి ఆర్డర్ అనే ఒక కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకున్నాం అనమాట. దీంతో పాటు బూస్టప్ డిస్ప్లే యూటిలిటీ, ఇందులో మనకి D-నన్ను D- బ్లాకు D- ఇన్లైన్ వీటి గురించి అయితే నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ ఈ వీడియో అయిపోయేసరికి మీరు ఈ అన్ని కాన్సెప్ట్స్ అయితే మీరు చేస్తారనమాట. ప్రాక్టికల్గా చేసి మీరైతే నేర్చుకుంటారు అనమాట. మనం వీటితో పాటు ఈ వెబ్సైట్ని డెవలప్ చేస్తూ ఈ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటాం అనమాట. ఓకేనా, మనం ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి హెల్తీ ఫుడ్ సెక్షన్, మనం ముందు ఈ హెల్తీ ఫుడ్ సెక్షన్ అయితే డెవలప్ చేద్దాం. ముందుగా మీకు తెలుసు కదా మొబైల్ అప్రోచ్లో ఏ విధంగా ఉంటుందో. మొబైల్ అప్రోచ్లో ఏ విధంగా ఉంటుందో అంటే ఇక్కడ మనకి మొబైల్లో చూసినట్టయితే ఎక్స్ట్రా స్మాల్ అలాగే స్మాల్ డివైస్లో చూస్తే మనకి ఇమేజ్ అనేది పైన ఉంటుంది, దాని కింద డిస్క్రిప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్లైడ్స్లో అయితే చూపిస్తాను, స్లైడ్స్ లాగా అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి ఎక్స్ట్రా స్మాల్ అలాగే స్మాల్ డివైస్లో అయితే లేఅవుట్ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. పైన ఇమేజ్ ఉంటుంది, కింద దానికి సంబంధించిన డీటెయిల్స్ అలాగే బటన్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీని తర్వాత మనకి మిడిల్ డివైస్ చూసినట్టయితే లేఅవుట్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రైట్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దాని తర్వాత డెలివరీ అండ్ పేమెంట్ సెక్షన్ డెవలప్ చేద్దాం అనుకున్నాం కదా, అది లేఅవుట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ స్మాల్ డివైస్ అయితే ఈ విధంగా ఉంటుంది, లార్జ్ డివైస్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఎక్స్ట్రా అండ్ స్మాల్ డివైస్లో ఏ విధంగా ఉంటుందంటే లేఅవుట్ వచ్చేసి ముందుగా మనకి ఇమేజ్ పైన ఉండి దాని కింద డిస్క్రిప్షన్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ముందుగా మనం దాని లేఅవుట్ ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఒక వెజ్ డెవలపర్ ఏం చేస్తారంటే ముందుగా దాని పార్ట్స్ని అర్థం చేసుకొని దాని తర్వాత డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట. ఓకేనా, మనకి మిడిల్ డివైస్ అలాగే దాని అబౌవ్ డివైస్ ఏ విధంగా ఉంటుందంటే లేఅవుట్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూడండి, డీటెయిల్స్ అనేవి మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, దాని తర్వాత ఇమేజ్ అనేది మనకి రైట్ సైడ్లో ఉండడం జరిగింది. ఓకేనా, దీని గురించి చూడండి కరెక్ట్గా, దీని గురించి మనం కాన్సెప్ట్స్ ఎక్కువ నేర్చుకుంటాం అనమాట. ఓకేనా, దీని థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ టు అస్ అని దాని కింద ఇమేజ్ అయితే ఉండడం జరిగింది, అలాగే దాని కింద బటన్ అయితే ఉండడం జరిగింది. ఇది స్మాల్ డివైస్లో. అలాగే లార్జ్ డివైస్లో అలాగే అబౌవ్ డివైస్లో చూసినట్టయితే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉండి మనకి ఇమేజ్ అనేది రైట్ సైడ్లో అయితే ఉండడం జరిగింది అనమాట. దీని లేఅవుట్ చూసినట్టయితే ఎక్స్ట్రా స్మాల్ డివైస్లో అయితేనేమో మనకి ఎక్కడ ఉంది పైన టెక్స్ట్ ఉంది, ఇక్కడ ఇమేజ్ ఉంది, దాని తర్వాత మనకి మళ్ళీ బటన్ అయితే రావడం జరిగింది. అలాగే మిడిల్ అలాగే దాని అబౌవ్ డివైస్ చూసినట్టయితే లేఅవుట్ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరిగింది అనమాట. టెక్స్ట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది, ఈ బటన్ ఈ గిఫ్ట్ బాక్స్ అనేది మనకి ఇక్కడ సెంటర్లో ఇక్కడ కింద అలాగే పైన అయితే స్పేసింగ్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ముందుగా ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా స్మాల్ అలాగే స్మాల్ డివైస్లో నేనైతే కోడ్ అది ఆల్రెడీ రాసి పెట్టాను అనమాట. మన VS కోడ్లో ఆల్రెడీ ఉందన్నమాట. నేను ఇప్పుడు అదంతా మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మనకి ఈ విధంగా
లేఅవుట్ చేయడం తెలుసు. మనకు దీంతో మనం మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అయితే చేయడం జరిగింది సిమిలర్గా. ఇక్కడ మనకి ఏముంది ఇందులో, ఓన్లీ ఇక్కడ పైన ఇమేజ్ యాడ్ చేయాలి, దాని కింద డిస్క్రిప్షన్ ఇచ్చి బటన్ యాడ్ చేయడం. మనం నేర్చుకున్నాం కదా. నేను ఒకసారి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. కోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి అయితే వెళ్దాం, విఎస్ కోడ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి విజువల్ స్టూడియోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ ఒకసారి మన ప్రీవియస్ అవుట్పుట్ అయితే చూపిస్తాను. ఒకసారి మీకు ఇది మన ప్రీవియస్ అవుట్పుట్, ఎక్స్ప్లోర్ మెనూ అనేది ఇది మన ప్రీవియస్ అవుట్పుట్. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే డెవలప్ చేయడం జరిగింది. ఇది లార్జ్ డివైస్ అయితే ఈ విధంగా ఉంటుంది, 4 కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీడియం డివైస్ అయితేనేమో 2 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీడియం డివైస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, ఒక నిమిషం. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకుంటే ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియోకి అయితే రండి అనమాట. మీరు ఒక్కో పార్ట్ని డెవలప్ చేసుకుని రండి అనమాట. నాతో పాటు మీరు కూడా డెవలప్ చేయండి. ఇది ట్యాబ్లెట్లో ఓపెన్ చేసినట్టయితే అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట, ఓకేనా. ఇది మనం ప్రీవియస్ వీడియోలో చేసింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వేరేదైతే డెవలప్ చేస్తున్నాం. ఆ ప్రీవియస్ ఫైల్స్ అయితే తీసేస్తున్నాను. ఇక్కడ నేను 2 ఫైల్స్ అయితే క్రియేట్ చేశాను. విఎస్ కోడ్లో 2 ఫైల్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఎల్టీ డెలివరీ థ్యాంకింగ్ డాట్ హెచ్టిఎంఎల్, ఇది ఒక ఫైల్, హెచ్టిఎంఎల్ ఫైల్ ఇది. అలాగే సేమ్ నేమ్ తోటి ఇంకో సిఎస్ఎస్ ఫైల్ అయితే క్రియేట్ చేశాను, ఓకేనా. ఈ హెచ్టిఎంఎల్ ఫైల్లో నేను హెల్తీ ఫుడ్ సెక్షన్, అలాగే డెలివరీ అండ్ పేమెంట్ సెక్షన్, అలాగే థింకింగ్ అండ్ కస్టమర్ సర్వీస్ సెక్షన్, మొబైల్ అప్రోచ్లో, మొబైల్లో అలాగే ఎక్స్ట్రా స్మాల్ అలాగే స్మాల్ డివైస్లో కోడ్ అయితే రాసి పెట్టాను అనమాట, ఓకేనా. ముందుగా మీకు హెల్తీ అండ్ ఫుడ్ సెక్షన్ మొబైల్ అప్రోచ్లో ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను, ఓకేనా. కోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను స్టార్టింగ్కి వెళ్ళి అయితే రావడం లేదు, చెప్పడం లేదు. స్టార్టింగ్కి వెళ్ళి కోడ్ని అయితే మీరు చాలా అయితే చేశారనమాట. సేమ్ లేఅవుట్ తోటి మీరు చాలా కోడ్ అయితే చేయడం జరిగింది. మన వీడియోస్ అనేది ప్లేలిస్ట్ స్టార్టింగ్కి వెళ్ళి చూస్తున్నట్టయితే మీకైతే ఇలాగా మనకి చాలా లేఅవుట్స్ అయితే చేయడం జరిగింది అనమాట, సేమ్ సిమిలర్గా. ఇక్కడ మనకి చూసినట్టయితే నేనైతే కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి బూస్టాప్ 12 కాలమ్ గ్రిడ్ సిస్టంలో మనకి 3 థింగ్స్ అయితే ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ కంటైనర్, రో, కాలమ్. ఈ కాలమ్ లోపల మనకి HTML ట్యాగ్స్ అలాగే కాంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒకసారి రన్ చేస్తాను, మీకు లెఫ్ట్ సైడ్లో అయితే అవుట్పుట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇది ఒకటే అయితే చూడండి, ఇంతవరకు బటన్ వర్క్ అయితే చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేయాలి, ఇమేజ్ యాడ్ చేయాలి. చూసారు కదా, ఇక్కడ నేను ఇమేజ్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఈ కంటైనర్ లోపల ఒక ఇమేజ్ అయితే యాడ్ చేయడం జరిగింది. చూసారు కదా, ఈ కాలం లోపల ఒక ఇమేజ్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఈ కాలం ఎన్ని ఇచ్చాం, call-12 అని ఇచ్చాం, ఎందుకంటే మనకి 12 కాలమ్స్ అనేది ఆక్యుపై చేయమనేది చెప్పాం అనమాట, ఓకేనా. దాని తర్వాత ఈ ఇమేజ్ అయితే ఈ సిఎస్ఎస్ యూజ్ చేసుకొని దీన్ని అయితే స్టైల్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ ఈ సిఎస్ఎస్లో స్టైల్ అయితే పెట్టాను అనమాట, ఓకేనా. దాని సంబంధించిన కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇది, ఓకేనా. ఇమేజ్ని విడ్త్ వచ్చేసి 270 పిక్స్ అయితే ఆక్యుపై చేయమనేది చెప్పడం జరిగింది, ఓకేనా. మీకు ఇక్కడ చూసినట్టయితే ఈ కోడ్ మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు అక్కడ చెక్ చేసి మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది, కోడ్ ఊకనే అర్థమవుతుంది. ఎందుకంటే మనం ప్రీవియస్గా చాలా ఈ లేఅవుట్ విధంగా సిమిలర్గా మనం చాలా అయితే డెవలప్ చేయడం జరిగింది, ఓకేనా. నేను మిడిల్ డివైస్లో, లార్జ్ డివైస్లో అయితే ఏ విధంగా ఉండాలో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఓకేనా. ఇక్కడ మనకి ఇమేజ్ యాడ్ చేసాం. దాని తర్వాత ఏముంది, టెక్స్ట్ కోసం టెక్స్ట్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, టెక్స్ట్ కోసం ఇంకొక కాలం క్రియేట్ చేసాం. దాని కింద ఇక్కడ చూసారు కదా హెడ్డింగ్ ఇచ్చాం, దాని కింద పారాగ్రాఫ్ ఇచ్చాం, ఓకేనా. ఏముంది ఇందులో, పారాగ్రాఫ్ ఇవ్వాలి, దాని స్టైల్ చేయాలి, కథం అయిపోయినట్టే. మళ్ళీ ఈ బటన్ అయితే యాడ్ చేయడం జరిగింది. బటన్ కూడా మళ్ళీ ఈ కస్టమ్ ఐఫన్ బటన్ యూజ్ చేసుకుని స్టైల్ చేసాం అనమాట. ఈ స్టైల్ చేసినకి దీని రూల్ సెట్ వచ్చేసి ఈ సిఎస్ఎస్లో అయితే రాయడం జరిగింది అనమాట. మీకు ఇక్కడ కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ హెల్తీ అంటే ఈ హెల్తీ సెక్షన్ ఈ పార్ట్ అనమాట. దాని తర్వాత డెలివరీ, ఈ విధంగా నీవు పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేసాను అనమాట. మీకు అర్థం కానికి కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది, ఓకేనా. మీరు ఆ కోడ్ని చెక్ చేస్తే మీకైతే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ అర్థమైంది కదా ఇది ఎలా డెవలప్ చేసాము. దాని తర్వాత దీన్ని అయితే ఫోల్డ్ చేస్తాను. ఇక్కడ నేను ఈ కోడ్ని అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ మీరైతే డెవలప్ చేయండి అనమాట, ఫర్ ఈజీ అండర్స్టాండింగ్, ఓకేనా. ఇలా పెద్దగా కోడ్ ఎక్కువగా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నేను హెల్తీ ఫుడ్ సెక్షన్ అయితే చెప్పడం జరిగింది. దీని తర్వాత డెలివరీ అండ్ పేమెంట్ సెక్షన్, ఓన్లీ మొబైల్ అప్రోచ్ అయితే చెప్పడం జరుగుతుంది. మిడిల్ అలాగే లాస్ట్ డివైస్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవి చేద్దాం. ఈ సెక్షన్లో దానికోసం చేస్తున్నాం అనమాట, ఆ చేంజెస్ కోసం. ఇక్కడ మనకి డెలివరీ అండ్ పేమెంట్స్, ఇక్కడ చూసినట్టయితే డెలివరీ అండ్ పేమెంట్స్ మనం ముందుగా స్లైడ్లో చూసాం కదా. స్మాల్ డివైస్లో ఏ విధంగా ఉండాలి, పైన ఇమేజ్ ఉండాలి, దాని కింద డీటెయిల్స్ అయితే ఉండాలన్నమాట. సేమ్ ఇక్కడ మనకి సేమ్ అన్నిట్లో సిమిలర్గా అనమాట. ఇప్పుడు పైది కాపీ చేసుకొని కింద పెట్టుకున్నా కానీ పర్లేదు. మొబైల్ అప్రోచ్లో ఓన్లీ ఈ ఇమేజ్, ఓన్లీ ఈ ట్యాగ్స్ యాడ్ చేసుకున్న సెట్, ఓన్లీ బటన్స్ అన్ని సిమిలర్గా ఉంది కదా లేఅవుట్ అనేది. ఓన్లీ ఈ హెడ్డింగ్ అలాగే ఈ ఇమేజ్ యూఆర్ఎల్స్ చేంజ్ చేసుకుంటే మనకి సిమిలర్ అయితే ఉండడం జరుగుతుంది, ఓకేనా.
ఇప్పటి వరకు సేమ్. దీని కింద ఎక్స్ట్రా యాడ్ అయింది ఏంది, ఓన్లీ దానికి దీనికి ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఏంది, ఓన్లీ ఈ లోగోస్. ఈ లోగోస్ కోసం ఒక సెక్షన్ పెట్టి దాంట్లో ఇమేజెస్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసారు కదా 4 ఇమేజెస్ అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, మీరు కోడ్ చెక్ చేస్తే మీకైతే క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. మీరు కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ ఒక్కో దాన్ని చూసుకుంటూ వెళ్ళండి అనమాట. నేనైతే కోడ్ అనేది డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, పేమెంట్ సెక్షన్ అర్థమైంది కదా. ఇమేజ్ యాడ్ చేయాలి, దాని కింద డీటెయిల్స్ చేయాలి, దాని కింద కొన్ని లోగోస్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇది అనేది ఇన్లైన్. ఓకేనా, ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి మనకి దానికి ఎంత విడ్త్ ఉంటుందో అంత విడ్త్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాని పక్కన అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీన్ని కూడా నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఈ డెలివరీ సెక్షన్ కూడా నేనైతే ఫోల్డ్ చేశాను. దీని తర్వాత థ్యాంక్ యూ, ఈ గిఫ్ట్ సెక్షన్ అయితే ఓపెన్ చేద్దాం. థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేసినట్టే ఇక్కడ కూడా సేమ్ కదా, పైన కాంటెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దాని కింద ఒక ఇమేజ్ అయితే యాడ్ చేయాలన్నమాట. సేమ్ సిమిలర్గా. ఓకేనా, ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత దాని కింద ఒక బటన్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇది మన మొబైల్ అప్రోచ్. మొబైల్లో అయితే స్మాల్ డివైస్లో అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఓన్లీ మొబైల్ అప్రోచ్ చేసాం కాబట్టి మిడిల్ డివైస్లో అయినా లార్జ్ డివైస్లో అయినా సేమ్ ఉండడం జరుగుతుంది అనమాట. నేను లార్జ్ డివైస్ ఓపెన్ చేసినా కానీ ఎలాంటి చేంజెస్ అయితే జరగవు అనమాట. చూసారు కదా, ఇది పైన ఉంది, దాని కింద అయితే డీటెయిల్స్ ఉండడం జరిగింది. ఇది కూడా ఇమేజ్ కూడా పైన ఉంది, దాని కింద అయితే డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది. ఇది సేమ్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనం చేంజెస్ అయితే చేద్దాం అనమాట. మిడిల్ డివైస్ ఓపెన్ చేసినప్పుడు అది ఒక వ్యూ అనేది ఒక విధంగా ఉండాలి. అలాగే లార్జ్ డివైస్ ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఇంకొక విధంగా అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మన స్టైల్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మీకు చూసారు కదా, మనం కోడ్ని అయితే నేను డైరెక్ట్గా ఇచ్చేసాను స్మాల్ డివైస్కి, ఓన్లీ స్మాల్ డివైసెస్కి. ఇప్పుడు మిడిల్ డివైస్లో ఏ విధంగా డెవలప్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, హెల్తీ ఫుడ్ సెక్షన్ ఇన్ మిడిల్ అండ్ ఎబోవ్ డివైస్. మనకి ఈ విధంగా ఉండాలన్నమాట అవుట్పుట్ అనేది. ఇక్కడ చూసినట్టయితే మీకు రైట్ సైడ్లో ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇమేజ్, ఈ రైట్ సైడ్లో మనకి డిస్క్రిప్షన్ అయితే ఉండాలి. లెఫ్ట్ సైడ్లో ఇమేజ్, రైట్ సైడ్లో డిస్క్రిప్షన్ అయితే ఉండాలన్నమాట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. మనకి దానికోసం ఏంది, మనకు ఆల్రెడీ తెలుసు కదా, రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్. మనకి 5 రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ ఉంటాయని తెలుసు కదా. మనకి మిడిల్ డివైస్కి క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ఏంది, కాల్ -md. మనకి ఆ ఇమేజ్ సైజ్ వచ్చేసి 5 అయితే ఇద్దాం. 5 కాలమ్స్ ఆక్యుపై చేయాలని చెప్తున్నాం అనమాట. ఇమేజ్ వచ్చేసి 5 కాలమ్స్ అవి ఆక్యుపై చేయాలి. ఓకేనా, దాని తర్వాత దాని కింద ఉన్న డిస్క్రిప్షన్ అనేది 7 కాలమ్స్ అయితే ఆక్యుపై చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. అలా ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి మన VS కోడ్కి వెళ్ళి రన్ చేసి చూద్దాం. మీరు మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే మీకు ఇది అనేది అర్థం కాదనమాట. ఒకసారి మన ప్లేలిస్ట్ని ఫాలో కానీ ఫస్ట్ నుంచి చూసే వారికి క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఎలాంటి డౌట్స్ కూడా రావు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అనమాట. నేనైతే రెస్పాండ్ అవుతాను. ఓకేనా, ఇక్కడ మీకు హెల్తీ సెక్షన్. ఇక్కడ నేను ఒకసారి అన్ని అయితే ఫోల్డ్ చేస్తాను. ఒక్కో దాన్ని అయితే ఓపెన్ చేసి మనం అయితే చేసుకుంటూ వెళ్దాము. ఇక్కడ నేను అన్ని అయితే ఫోల్డ్ చేస్తున్నాను. హెల్తీ, ఇక్కడ నేనైతే అన్ని అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఈ 3 పేజెస్ అయితే ఫోల్డ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ముందుగా మనం ఏం చేస్తున్నాం, హెల్తీ ఫుడ్ సెక్షన్ అయితే చేస్తున్నాం. ఓకేనా, దీన్ని ఒక్కదాన్ని ఓపెన్ చేస్తున్నాం. ఓకేనా, ఒక్కటి ఓపెన్ చేసాము. చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం కాలంలో మనకి కాల్ మిడిల్ డివైస్ కదా, MD మనకి ఇది ఇమేజ్ కదా, దీంట్లో ఏముంది, ఈ కాలంలో ఇమేజ్ ఉండడం జరిగింది. కాబట్టి ఇమేజ్ ఎన్ని కాలమ్స్ ఆక్యుపై చేయాలి, 5 కాలమ్స్. కాబట్టి 5 అయితే ఇచ్చాను. ఓకేనా, ఇది ఇమేజ్కి. దీని తర్వాత మనకి డిస్క్రిప్షన్కి ఇంకో కాలం చేసాం కదా, ఇది కాలం. దీంట్లో మనకి ఇది ఎన్ని కాలమ్స్ ఆక్యుపై చేయాలి, 7. కాల్ -md -7. ఇక్కడ మిడిల్ డివైస్కి ఇచ్చాము. ఈ మిడిల్ డివైస్ అలాగే ఎబోవ్ డివైస్లో కూడా మనకి సేమ్ లేఅవుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని మిడిల్ డివైస్కి అయితే చేస్తాను. ఇక్కడ మిడిల్ డివైస్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ మీరు చూసారు కదా, మీకు లెఫ్ట్ సైడ్లో అవుట్పుట్ కనిపిస్తుంది కదా. మిడిల్ డివైస్లో ఏ విధంగా ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇమేజ్ రావడం జరిగింది, దాని పక్కన మనకైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి లార్జ్ డివైస్ ఓపెన్ చేసినా కానీ మన సేమ్ లేఅవుట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది మనకి హెల్తీ అండ్ ఫుడ్ సెక్షన్ అయితే చేసాం. మనం సక్సెస్ఫుల్గా మనకి ఏ విధంగా అవుట్పుట్ కావాలో ఆ విధంగా అయితే అవుట్పుట్ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు నేను దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. దీంతో అయితే పని లేదనమాట. మనం దీని సెక్షన్ అయితే డెవలప్ చేసాం, దీంతో అయితే పని లేదు. ఇప్పుడు మళ్ళీ మన స్టైల్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మన స్టైల్లోకి అయితే వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, సింపుల్గా మనకి అవుట్పుట్ అయితే తెచ్చుకోవడం జరిగింది. దీని తర్వాత డెలివరీ అండ్ పేమెంట్ సెక్షన్. ఇప్పుడు మనకి డెలివరీ అండ్ పేమెంట్ సెక్షన్. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏ విధంగా ఉండాలి, మీకు రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, మనకి డీటెయిల్స్ అనేవి లెఫ్ట్ సైడ్లో ఉండాలి. మన ప్రీవియస్ సెక్షన్లో ఏంది,
ఆ డీటెయిల్స్ అనేవి రైట్ సైడ్లో ఉండడం జరిగింది. కానీ ఇక్కడ ఆ డీటెయిల్స్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉండాలి, ఈ ఇమేజ్ అనేది రైట్ సైడ్లో ఉండాలి, ఆపోజిట్గా. ఓకేనా? ఇక్కడ చూసినట్టయితే మనం ఒకసారి ఈ రెస్పాన్స్ బ్రేక్ పాయింట్స్ యూజ్ చేసుకొని చేస్తే అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూద్దాము. సేమ్ ఇందాక ఎలాగ ఇచ్చాము సేమ్ అలాగే ఇద్దాము. కాల్ ఐఫన్ ఎండి ఐఫన్ 5 అనేది ఇమేజ్కి ఇద్దాము, అలాగే డీటెయిల్స్కి వచ్చేసి 7 అయితే ఇద్దాము. ఇప్పుడు మనం విఎస్ కోడ్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఏ సెక్షన్ చేస్తున్నాం? డెలివరీ అండ్ పేమెంట్ సెక్షన్. ఈ సెక్షన్ చేస్తున్నాం కదా, దీని అయితే ఓపెన్ చేస్తున్నాం. దీన్ని ఫోల్డ్ చేశాం కదా, ఈ కోడ్ని అయితే ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసి ఇక్కడ నేను కాల్ ఇమేజ్ సెక్షన్ కదా, ఇది ఇమేజ్ కాలం కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను మిడిల్ డివైస్లో కాల్ ఐఫన్ ఎండి ఐఫన్ 5 ఇది 5 కాలమ్స్ ఆక్యుపై చేసుకోవాలని చెప్తున్నాం. ఏది? ఈ గిఫ్ట్ సెక్షన్, ఈ గిఫ్ట్ ఇమేజ్ అనమాట. 25% ఆఫ్ అని ఉంది కదా, ఈ ఇమేజ్ అనేది మనకి 5 కాలమ్స్ ఆక్యుపై చేసుకోవాలని చెప్పాం. అలాగే ఇక్కడ కాల్ ఐఫన్ ఎండి ఐఫన్ ఈ 7 కాలమ్స్ అనేది ఆక్యుపై చేసుకోవాలని చెప్తున్నాం అనమాట. ఈ డిస్క్రిప్షన్ అనేది మనకి 7 కాలమ్ అనేది ఆక్యుపై చేసుకోవాలని చెప్తున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని రన్ చేసినట్టయితే, దీన్ని మిడిల్ డివైస్లో ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు చూశారు కదా, ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది రివర్స్ రావడం జరిగింది. ఇక్కడ మనకి కావాల్సిన విధంగా అవుట్పుట్ రాలేదన్నమాట. ఇక్కడ ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్లో రావడం జరిగింది, ఈ డిస్క్రిప్షన్ అనేది రైట్ సైడ్లో రావడం జరిగింది. ఆర్డర్ అనేది డిఫరెన్స్ ఉందన్నమాట. మనకు కావాల్సిన ఆర్డర్ ఏంటి? ఈ ఇమేజ్ అనేది రైట్ సైడ్లో రావాలి, ఈ డిస్క్రిప్షన్ అనేది లెఫ్ట్ సైడ్లో రావాలి, కానీ రివర్స్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీనికోసం మనం ఒక కాన్సెప్ట్ అయితే నేర్చుకోవాలన్నమాట. మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ రావడం జరిగింది, కానీ మనకు కావాల్సింది ఏంది? మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ కావాలి. మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఈ విధంగా అయితే అవుట్పుట్ కావాలి. దీనికోసం మనకి ఒక కాన్సెప్ట్ అయితే ఉండడం జరిగింది, ఆర్డర్. బూస్ట్రాప్ ఫ్లెక్స్ యూటిలిటీస్లో ఒక ఆర్డర్ క్లాస్ నేమ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉండడం జరిగింది. దీన్ని యూజ్ చేసుకొని మనం ఒక ఫ్లెక్స్ కంటైనర్ క్రియేట్ చేసి అందులో ఉన్న ఐటమ్స్ని మనకు కావాల్సిన ఆర్డర్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? మనకు కావాల్సిన ఆర్డర్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మీకు రైట్ సైడ్లో ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఏబి అని. ఇక్కడ మనకి ఈ ఆర్డర్లో ఉన్నాయి. దీన్ని మనం కావాలనుకుంటే రివర్స్ చేయొచ్చు అనమాట, బిఏ అని. మనకు కావాల్సిన ఆర్డర్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ 0 నుంచి 12 రేంజ్ వరకు ఉంటాయి కదా, 12 కాలమ్స్ అయితే ఉండడం జరుగుతుంది కదా. ఆ 12 కాలమ్స్ని మనం నచ్చిన కాలమ్ని నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. మన నచ్చిన కాలమ్ని మనం నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు ఆర్డర్లో. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ తోటి అయితే చూపిస్తాను, ఓన్లీ థియరీ పార్ట్ అయితే చెప్పను. తప్పకుండా ప్రాక్టికల్ చేసిన తర్వాతనే మనం ఆ కాన్సెప్ట్ అయితే అయిపోగొడతాం అనమాట. ఓకేనా? ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ మన కోడ్కి సంబంధించింది కాదనమాట, ఇది వేరే సపరేట్ ఎగ్జాంపుల్. దీంట్లో మనకి ఒక కంటైనర్ ఉంది, మై కంటైనర్ అని ఉంది. దాంట్లో మనకి 3 ఇమేజెస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? 3 ఇమేజెస్ అయితే పెట్టి దాన్ని అయితే స్టైల్ చేశాను అనమాట, ఇమేజెస్ని. ఇప్పుడు నేను కంటైనర్కి బార్డర్ అయితే ఇచ్చాను. దాని తర్వాత ఇమేజెస్ని అయితే స్టైల్ చేశాను, విడ్త్ అలాగే మార్జిన్ అయితే ఇచ్చాను అనమాట. ఓకేనా? దీన్ని రన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సో మనం విఎస్ కోడ్లో దీనికి సంబంధించిన ఈ కోడ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ప్రాక్టికల్గా ఒకసారి చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. నేనైతే ఇప్పుడు మన విఎస్ కోడ్లో ఆల్రెడీ ఇచ్చాను అనమాట, ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ మీకు ఆర్డర్.html ఉంది కదా, ఇది దానికి సంబంధించిన ఫైల్ అనమాట. నేను ఒక ఫైల్ అలాగే దానికి సంబంధించిన సిఎస్ఎస్ కోడ్ కూడా రాసి పెట్టాను. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే దీన్ని విఎస్ కోడ్లో దీని అయితే రన్ చేశాను. మీకు లెఫ్ట్ సైడ్లో అయితే అవుట్పుట్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. మన స్టైల్లో చూసినట్టు ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి స్టైల్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఆ ఆర్డర్ అయితే చేంజ్ చేద్దాం. మనం ముందుగా ఏమనుకున్నాం? బూస్ట్రాప్ ఫ్లెక్స్ యూటిలిటీ యూజ్ చేసుకుందాం అనుకున్నాం కదా. ముందుగా ఆ కంటైనర్ని ఫ్లెక్స్ కంటైనర్ కింద చేంజ్ చేయాలి. ఇక్కడ ఫ్లెక్స్ కంటైనర్ కింద మార్చాలంటే ఏంది? ఫ్లెక్స్ కంటైనర్ కింద ఎందుకు మారుస్తున్నాం మనం? ఎందుకంటే దాని లోపల ఉన్న ఆర్డర్ చేంజ్ చేయడానికి. ఓకేనా? ఫస్ట్ది సెకండ్ రావడానికి, సెకండ్ది ఫస్ట్ రావడానికి, దాని ఒక ఆర్డర్ చేంజ్ చేయడానికి మనం దీన్ని ఫ్లెక్స్ కంటైనర్ కింద మారుస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇమేజ్ 1ని ఆర్డర్ 3గా పెడదాం. ఎందుకంటే మనం ఫస్ట్ ఇమేజ్ని లాస్ట్లో పెడదాం, సెకండ్ ఇమేజ్ని సెకండ్లో ఉంచుదాం, ఫస్ట్ ఇమేజ్ని లాస్ట్ ఇమేజ్ని ఫస్ట్లో పెడదాం. మొత్తం రివర్ట్ చేద్దాం అనమాట. ఇక్కడ మీకు అయితే చూపిస్తాను అవుట్పుట్ అనేది. ఇక్కడ చూసారు కదా, మనకి ఒరిజినల్ అవుట్పుట్ వచ్చేది కింద ఉంది కదా, ఆర్డర్ 1, ఆర్డర్ 2, ఆర్డర్ 3 అని. కానీ ఇక్కడ పైన చూసినట్టయితే నేనైతే రివర్ట్ చేశాను అనమాట. ఈ ఫస్ట్ దానికి నేను 1 అని ఇచ్చాను. ఓకేనా? ఆర్డర్ 3లో పెట్టాను, ఆర్డర్ 2, ఆర్డర్ 3 రివర్ట్ చేశాను అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం దీనిలో అయితే కోడ్ అయితే రాద్దాము. ఇప్పుడు నేను కోడ్ అయితే రాస్తాను. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో అయితే అవుట్పుట్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను వీటిని రివర్ట్ చేశాను అనమాట. ఈ తాజ్మహల్ అనేది ఫస్ట్ వస్తుంది, మళ్ళీ ఈ ఫస్ట్ది లాస్ట్ పోతుంది అనమాట. ఇక్కడ నేనైతే కోడ్ అయితే రాస్తాను.
ఓన్లీ ఆర్డర్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ నేను ఆర్డర్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూసారు కదా, నేను ఫస్ట్ దానికైతే ఆర్డర్ -3 అని ఇచ్చాను. ఓకేనా, నేను ఒకసారి ఇది తీసేస్తాను మీకు ఫస్ట్గా ముందుగా. దీని అయితే తీసేసి, నేను ఆల్రెడీ ఇచ్చాను కదా, దీన్ని అయితే తీసేస్తున్నాను ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్. ఒక నిమిషం వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ ఆర్డర్ని అయితే తీసేసాను. ఇప్పుడు నీకు తీసేసినట్టయితే మనకి ముందుగా తాజ్మహల్ అయితే ఉంది. ఓకేనా, మనకి ముందుగా తాజ్మహల్ అయితే ఉండడం జరిగింది. దాని తర్వాత ఈ ఇమేజ్, తర్వాత ఈ ఇమేజ్. ఇప్పుడు నేను ఆర్డర్ అయితే చేంజ్ చేస్తాను. ఓకేనా, ఈ తాజ్మహల్ ఇమేజ్ని నేను లాస్ట్కి అయితే పంపిస్తాను. దానికోసం నేను ఆర్డర్ 3 అని అయితే ఇస్తాను దీనికి. ఈ తాజ్మహల్ ఇమేజ్, ఫస్ట్ ఇమేజ్ తాజ్మహల్ ఇమేజ్ కదా, దీనికి ఆర్డర్ -3 మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇమేజ్ అనేది లాస్ట్ పోవడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు సెకండ్ ఇమేజ్, ఈ సెకండ్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని నేను ఆర్డర్ అయితే చేంజ్ చేస్తాను. ఆర్డర్ -2 అనేది ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్కి అయితే మూవ్ అవ్వడం జరిగింది. ఓకేనా, సెకండ్ ఇమేజ్ సెకండ్లోనే ఉంటుంది కదా, సెకండ్లోనే ఉండడం జరిగింది. దాని తర్వాత ఫస్ట్ ఇమేజ్ ఆర్డర్ -2 సారీ ఆర్డర్ -1 అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. మనకు నచ్చిన విధంగా దానికి సంబంధించిన ఆర్డర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను తాజ్మహల్ ఇమేజ్ని సెకండ్ పంపాలనుకున్నాను. తాజ్మహల్ సెకండ్ పంపించాను, మళ్ళీ దాని కింద ఇమేజ్ని థర్డ్ పంపించాను. చూశారు కదా, ఈ తాజ్మహల్ అనేది మనకి మిడిల్లో రావడం జరిగింది. ఈ విధంగా మనకు ఆర్డర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చిన పొజిషన్లో మనకు నచ్చిన కాలంని పెట్టవచ్చు. 12 కాలమ్స్ ఉంటాయి కదా, ఒక్కో కాలంని మనకు నచ్చిన పొజిషన్లో పెట్టవచ్చు అనమాట. ఓకేనా, ఈ ఆర్డర్ అనేది యూజ్ చేసుకోండి. ఈ ఆర్డర్ యూజ్ చేసే ముందు ఆ కంటెంట్ నేను ఫ్లెక్స్ కంటెంట్ కింద మార్చాలన్నమాట. మార్చిన తర్వాత ఆ ఫ్లెక్స్ ఐటెంని మనకు నచ్చిన ఆర్డర్లో పెట్టుకోవచ్చు. మనకి ఈ విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఆర్డర్ అనేది. ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకున్నాం, ఇక్కడ మనకి ఈ డెలివరీ అండ్ పేమెంట్ సెక్షన్ని మనం ఆర్డర్ చేంజ్ చేయడానికి. ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఆర్డర్ ఉంది. మనకి లెఫ్ట్ సైడ్లో ఇమేజ్ ఉండడం జరిగింది, రైట్ సైడ్లో డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది. కానీ మనకి లెఫ్ట్ సైడ్లో డీటెయిల్స్ ఉండాలి, రైట్ సైడ్లో ఇమేజ్ ఉండాలి. కాబట్టి దీని ఆర్డర్ అయితే చేంజ్ చేద్దాం. ఏ విధంగా చేంజ్ చేద్దాం, బై యూజింగ్ ఆర్డర్ క్లాస్ నేమ్స్ యూజ్ చేసుకుని అయితే చేంజ్ చేద్దాం. ఇక్కడ మనకి ఎక్కడ కనపడాలి, ఆ ఆర్డర్ ఎక్కడ చేంజ్ కావాలి, మిడిల్ డివైస్లో అయితే చేంజ్ కావాలి. దానికోసం మనకి బూట్స్ట్రాప్లో రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్లో మనకి ఎలాగైతే ఉంటాయో ప్రీడిఫైన్ క్లాస్ నేమ్స్, సేమ్ ఇందులో కూడా ఉంటాయి అనమాట నేమ్స్ అనేవి. ఇది ఆర్డర్ -1 అని ఇచ్చినప్పుడు ఇది ఎక్సెస్మో స్మాల్ డివైస్లో అనమాట. మిడిల్ డివైస్లో చేంజ్ చేద్దాం అనుకో, ఆర్డర్ -MD-2 ఈ ప్రీడిఫైన్ క్లాస్ నేమ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ MD అని, LG అని, లార్జ్గా అయితే LG అని, ఇట్లా లార్జ్ ఆర్డర్ -LG-3 అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు చేస్తే అర్థమవుతుంది. ఓకేనా, మనం రెస్పాన్స్ బ్రేక్ పాయింట్స్లో ఏ విధంగా ఇస్తామో ఈ ఆర్డర్లో కూడా అదే విధంగా అనమాట. మిడిల్ డివైస్ చేంజ్ చేసుకోవాలంటే ఆర్డర్ అనేది మిడిల్ డివైస్లో అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఆర్డర్ -1 ఆర్డర్ -2 ఈ ఇమేజ్ అనేది ఆర్డర్లో ఫస్ట్ ఆర్డర్లోనే ఉండాలి, ఫస్ట్లోనే కనపడాలి కదా ఇమేజ్ అనేది స్మాల్ డివైస్లో. ఇది స్మాల్ డివైస్ అనమాట ఆర్డర్ -1. అలాగే కింద డిస్క్రిప్షన్ కూడా కిందనే ఉండాలి, సెకండ్ పొజిషన్లో ఉండాలి ఆర్డర్ 2. అలాగే ఇప్పుడు మిడిల్ డివైస్కి వచ్చినట్టయితే ఈ ఇమేజ్ అనేది సెకండ్ రావాలన్నమాట. ఓకేనా, పక్కన రావాలి. అందుకే నేను మిడిల్ డివైస్లో ఏం చేశాను, చేంజ్ చేశాను, ఆర్డర్ చేంజ్ చేశాను. ఇక్కడ చూడండి, ఆర్డర్ -MD-2 అని ఇచ్చాను ఇక్కడ. ఓకేనా, ఈ ఇమేజ్ ఏది ఉందో అది మనకి రైట్ సైడ్కి రావాలి. ఓకేనా, దాని తర్వాత దీని కింద ఉన్న డిస్క్రిప్షన్ అనేది లెఫ్ట్ సైడ్లో రావాలి. దీనికి ఆర్డర్ 2 రావాలి, సారీ ఆర్డర్ 1 రావాలి. ఓకేనా, ఇప్పుడు నేను చేసి మీకైతే అర్థమవుతుంది. ఇక్కడ నేను చేంజ్ చేస్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ మన సెక్షన్లో మన ఫైల్లోకి అయితే వెళ్దాం. LT డెలివరీ అండ్ థింకింగ్ HTML ఉంది కదా, థ్యాంకింగ్. ఇప్పుడు మనకి ఇళ్ళకి వచ్చి ఇచ్చాం, ఈ ఫైల్లోకి అయితే రావడం జరిగింది. ఇళ్ళకి వచ్చిన తర్వాత మనం అయితే చేంజ్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ అయితే రన్ చేస్తాం చూడండి. మన అవుట్పుట్ అయితే ముందుగా రన్ చేస్తాను. ఇక్కడ మనకి LT అండ్ డెలివరీ సెక్షన్ కాదు ఇది, సారీ. ఇక్కడ మనకి చూసారు కదా డెలివరీ అండ్ పేమెంట్ సెక్షన్. ఈ పేమెంట్ సెక్షన్లో మనం చేంజ్ చేద్దాం. ఇందులో మనకి కాల్ -12 అని ఉంది కదా, ఇందులో అయితే చేంజ్ చేద్దాం. ఇప్పుడు నేను దీని అయితే చేస్తున్నాను, సారీ అదంతే ఉంచాలి. ఇప్పుడు మనం ఆర్డర్ అయితే ఇద్దాం. ఆర్డర్
-1 స్మాల్ డివైస్లో అయితే ఇది ఫస్టే ఉండాలి కదా, ఇది ఫస్టే ఉండాలి, పైన అయితే ఉండాలి. దీనికైతే ఆర్డర్ 1 ఇచ్చాను, దీని కింద ఉన్న దానికి ఆర్డర్ 2 అయితే ఇస్తాను, ఆర్డర్ 2. ఓకేనా. స్మాల్ డివైస్లో అయితే ఈ విధంగా ఉండాలి, ఇక్కడ పైన ఇమేజ్ ఉండాలి, కింద డిస్క్రిప్షన్ అయితే ఉండాలి. ఇప్పుడు మిడిల్ డివైస్లో అయితే రివర్స్ ఉండాలన్నమాట. మిడిల్ డివైస్లో ఆర్డర్ -MD-2, దీనికి ఆర్డర్ 2. మిడిల్ డివైస్లో దీనికి ఆర్డర్ 1, ఆర్డర్ -MD. లాస్ట్ నేమ్ ప్రిఫిక్స్ వచ్చేసి MD, మిడిల్ డివైస్కి MD- మనం 1 అనేది ఇద్దాం. ఓకే, డిస్క్రిప్షన్ ముందుగా రావాలిగా. ఇప్పుడు నేను మిడిల్ డివైస్ ఓపెన్ చేసినప్పుడు ఈ డిస్క్రిప్షన్ అనేది మనకి లెఫ్ట్ సైడ్లో రావడం జరుగుతుంది, ఈ ఇమేజ్ అనేది మనకి రైట్ సైడ్లో అయితే రావడం జరుగుతుంది అన్నమాట. చూడండి, మీరు లెఫ్ట్ సైడ్లో అయితే అవుట్పుట్ చూడండి, చేంజ్ చేస్తున్నాను. నేను మిడిల్ డివైస్ ఓపెన్ చేశాను, చూసారు కదా, మనకి ఈ డీటెయిల్స్ అనేవి మనకి లెఫ్ట్ సైడ్లో రావడం జరిగింది, అలాగే ఇమేజ్ అనేది రైట్ సైడ్కి అయితే రావడం జరిగింది అనమాట. ఆర్డర్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది, మనకు కావాల్సిన విధంగా అవుట్పుట్ అయితే ఇచ్చుకోవడం జరిగింది. దీంతో ఇక్కడ చూసినట్టయితే థ్యాంకింగ్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్స్ టు అస్ ఉందిగా, ఈ పేజీని చూసినట్టయితే ఇక్కడ మనకి ఏ విధంగా వాళ్ళ అవుట్పుట్ అనేది, ఈ ఇమేజ్ని చూసినట్టయితే ఈ ఇమేజ్ అనేది స్మాల్ డివైస్లో అయితే ఇక్కడ ఉండాలి, దాని కింద ఉండాలి. ఇక్కడ రైట్ సైడ్లో మిడిల్ డివైస్ అయితేనేమో మనకి రైట్ సైడ్లో అయితే రావాలన్నమాట. ఓకేనా, టెక్స్ట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇమేజ్ అనేది రైట్ సైడ్లో అయితే రావాలన్నమాట. దానికోసం మనం ఈ ఆర్డర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే అవుతుందా అనేది ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాం. దానికోసం ఈ స్లైడ్లో అయితే చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనం దీన్ని పార్ట్స్ లాగా అయితే అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకి ఒకటి కాలంలో అయితే పెట్టడం జరిగింది, ఇది ఒక కాలం అయితే క్రియేట్ చేసి ఇందులో అయితే ఈ టెక్స్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇమేజ్ కోసం ఇంకో కాలం అయితే క్రియేట్ చేశాం, అలాగే ఈ బటన్ కోసం ఇంకో కాలంని అయితే క్రియేట్ చేశాం. అలాగే మిడిల్ డివైస్లో అయితే ఈ విధంగా ఉండాలని చెప్పడం జరిగింది. మిడిల్ డివైస్లో ఇది 7 కాలమ్స్ ఆక్యుపై చేయాలి, ఇది 5 కాలమ్స్ ఆక్యుపై చేయాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఈ బటన్ అనేది 7 కాలమ్స్ అయితే ఆక్యుపై చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ బటన్ అనేది వేరే అవుతుంది అనమాట, వేరే అవుతుంది. మనం ఆర్డర్లో ఇచ్చినప్పుడు ఆర్డర్ వాటి ఇచ్చినప్పుడు ఆర్డర్ యూజ్ చేసినప్పుడు మనకి ఈ బటన్ అనేది దీనికి సపరేట్ అవుతుంది, ఈ పేజీకి సపరేట్ అవుతుంది అనమాట. కానీ మనకి ఏ విధంగా అవుట్పుట్ ఉండాలి, ఈ టెక్స్ట్ ఈ బటన్ అనేది రెండు ఒక దగ్గర ఉండాలన్నమాట. కానీ ఈ రెండు వేరు వేరు అవుతున్నాయి అనమాట ఈ ఆర్డర్ యూజ్ చేయడం వల్ల. ఇలా మనకి డిఫరెంట్ కాలమ్స్ ఇస్తే నాట్ పాసిబుల్ అనమాట. ఈ ఆర్డర్ని యూజ్ చేసుకొని మనం చేంజ్ చేయలేం అనమాట. ఇవన్నీ మనకి ఒక కాలంలోనే అయితే ఉండాలన్నమాట. ఈ టెక్స్ట్ కానీ, ఈ గిఫ్ట్ కానీ, ఈ బటన్ కానీ ఇవన్నీ ఒక కాలంలో ఇచ్చేది చేయాలన్నమాట. ఇలా సపరేట్ కాలమ్స్ చేయడం వల్ల మనకి ఈ బటన్ అనేది సపరేట్ అవుతుంది అనమాట. ఓకేనా, మనకి ఈ ఆర్డర్ తోటి అయితే పాసిబుల్ కాదనమాట. దీనికోసం మనకి దీన్ని ఎలా చేయాలి అనేది ఒకసారి క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని చేయడానికి మనకైతే బూస్టప్ డిస్ప్లే యూటిలిటీ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఈ బూస్టప్ డిస్ప్లే యూటిలిటీ అంటే ఏంటంటే మనకి కావాల్సిన HTML ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు, కానీ మళ్ళీ కావాల్సిన HTML ఎలిమెంట్ని షో చేయొచ్చు అనమాట. మనకు కావాల్సినవి క్లోజ్ చేయొచ్చు, మళ్ళీ కావాల్సినవి చూపించవచ్చు, మన ఇష్టం అనమాట. మనకు కావాల్సిన ఎలిమెంట్స్ని క్లోజ్ చేయొచ్చు, మనకు కావాలనుకుంటే మళ్ళీ చూపించవచ్చు అనమాట, షో చేయొచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ మీరైతే ఇక్కడ కాన్సెప్ట్ చూసి అర్థమవుతుంది, హైడింగ్ HTML ఎలిమెంట్స్. ఇక్కడ మనం ఒక HTML ఎలిమెంట్ని యాడ్ చేయడానికి ఏం యూజ్ చేస్తామంటే బై యూజింగ్ D-**none అని ఉంది కదా, ఇక్కడ మనకి స్టార్ట్ ప్లేస్లో మనకి ఇలా బూస్టప్ ఈ బ్రేక్ పాయింట్స్ అయితే పెట్టవచ్చు అనమాట. రెస్పాన్స్ బ్రేక్ పాయింట్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా SM, MD, LG, XL ఇలాగైతే పెట్టవచ్చు అనమాట. డివైసెస్ నేమ్స్ అనేవి, 3 డిఫరెంట్ క్లాస్ నేమ్స్ అనేవి ఇక్కడ చూసారు కదా. ఇక్కడ మనకి SM అని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట, స్మాల్ డివైస్ అని, లార్జ్ డివైస్ అని అలా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ D-none అని ఇచ్చామనుకోండి, స్మాల్ డివైస్కి వెళ్ళి ఎక్స్ట్రా స్మాల్ డివైస్కి వెళ్ళి లార్జ్ డివైస్ వరకు అది ఐడ్ అవుతుంది అనమాట, ఎలిమెంట్ అనేది కనపడదు అనమాట. అలాగే D-SM-none అని ఇచ్చామనుకోండి, స్మాల్ డివైస్కి వెళ్ళి దాని అబౌవ్ డివైస్లో వరకు ఆ ఎలిమెంట్ అనేది కనపడదు అనమాట. అలాగే D-MD-none అని ఇచ్చినప్పుడు మనకి మిడిల్ డివైస్కి వెళ్ళి దాని అబౌవ్ డివైస్లో ఆ ఎలిమెంట్ అనేది కనపడదు అనమాట. దీనికోసం కూడా ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం, క్లియర్ అండర్స్టాండింగ్. దీనికోసం కూడా ఒక ఎగ్జాంపుల్ అయితే చేసి చూద్దాం. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే నేను ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది, మై కంటైనర్. దాని లోపల ఒక 2 బాక్సెస్ అలాగే ఒక వికీపీడియా అనే హైపర్ లింక్ యాంకర్ ఎలిమెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఓకేనా, దాన్ని స్టైల్ చేశాను. ఇక్కడ బార్డర్ కోసం నేను బార్డర్ స్టైల్ ఇవి అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే బాక్స్ కోసం బాక్స్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్ ఫ్యామిలీ, ప్యాడింగ్, మార్జిన్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట.
అలా చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. స్మాల్ డివైస్లు ఈ విధంగా ఉంటుంది, మిడిల్ డివైస్ ఈ విధంగా ఉంటుంది, అలాగే లార్జ్ డివైస్ ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. దీన్ని కూడా నేను ఆల్రెడీ మన విఎస్ కోడ్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాని ఒక ఫైల్ నేమ్ వచ్చేసి boxes.html అయితే ఇవ్వడం జరిగింది. ఈ కోడ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని రన్ చేసినట్టయితే చూసారు కదా, ఇది స్మాల్ డివైస్. ఇప్పుడు మిడిల్ డివైస్ ఓపెన్ చేసినా కానీ మనకి సేమ్ అవుట్పుట్ ఉండడం జరిగింది. లార్జ్ డివైస్ ఓపెన్ చేసినా కానీ మనకి సేమ్ అవుట్పుట్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఏం చేద్దాం, ఈ బాక్స్ని తీసేద్దాం, మొత్తం లేపేద్దాం, దీన్ని కనపడకుండా చేద్దాం. none అని ఇచ్చినప్పుడు ఈ బాక్స్ ఎక్స్ట్రా స్మాల్ డివైస్కి వెళ్ళి దాని అబౌవ్ డివైస్లో ఎక్కడ కనపడదు అనమాట. ఓకేనా? మళ్ళీ ఈ వికీపీడియాని ఏం చేద్దాం, మిడిల్ డివైస్కి వెళ్ళి కనపడకుండా చేద్దాం, మాయం చేద్దాం. మిడిల్ డివైస్కి వెళ్ళి కనపడకుండా చేద్దాం. స్మాల్ డివైస్ ఏమో కనపడాలి, మిడిల్ డివైస్ ఓపెన్ చేసినప్పుడు కనపడవద్దు. ఆ మిడిల్ డివైస్ నుంచి వెళ్ళి దాని అబౌవ్ డివైస్లో కనపడొద్దు అనమాట. దానికోసం none అనేది ఇద్దాం. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ నేను బాక్స్లో none, ఓకేనా, none ఇచ్చాను. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, సారీ, మనం సెకండ్ బాక్స్ మాయం చేద్దాం అనుకున్నాం కదా, నేను ఫస్ట్ బాక్స్ని చేశాను. మన స్లైడ్లో సెకండ్ బాక్స్ మాయం చేద్దాం అనుకున్నాం, none. ఇప్పుడు నేను సెకండ్ బాక్స్ అనేది తీసేసాను. స్మాల్ డివైస్ ఎక్సెస్ స్మాల్ డివైస్కి వెళ్ళి దాని అబౌవ్ డివైస్లో అన్ని డివైస్లో కనపడదు అనమాట అది. ఓకేనా? none ఇచ్చినప్పుడు. ఓకేనా? మిడిల్ డివైస్లో మాయం చేయాలంటే, హైడ్ చేయాలంటే మనం ఇక్కడ ఏమి ఇవ్వాలి, క్లాస్లో కూడా ఇవ్వాలన్నమాట. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ none. ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తాను, క్లాస్ని ప్రిఫిక్స్ ఏంది, ఎండి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. బ్రేక్ పాయింట్ వచ్చేసి ఎండి. మిడిల్ డివైస్లో ఈ వికీపీడియా అనేది కనపడదు. మిడిల్ డివైస్ నుంచి దాని అబౌవ్ డివైస్లో ఈ వికీపీడియా అనేది కనపడదు. స్మాల్ డివైస్లో కనపడవచ్చు, మనం ఏం కండిషన్ ఏమీ లేదు కదా. ఇప్పుడు మిడిల్ డివైస్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు మిడిల్ డివైస్ అయితే ఓపెన్ చేస్తాను. చూసారు కదా, మిడిల్ డివైస్ ఓపెన్ చేయగానే ఆ వికీపీడియా అనేది మాయమైంది అనమాట, హైడ్ అయిపోయింది, కనపడకుండా పోయింది. లార్జ్ డివైస్లో కూడా మనకైతే అది కనపడదు అనమాట. ఓకేనా? ఇక్కడ చూసినట్టు మన స్లైడ్లో మనకి ఏ విధంగా అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మనకి స్మాల్ డివైస్లో అయితే మనకి బాక్స్ 2 అనేది వెళ్ళిపోయింది, బాక్స్ 2 మాయం తీసేసాం. అలాగే వికీపీడియా అనేది స్మాల్ డివైస్లో కనిపిస్తుంది, అదే మిడిల్ డివైస్లో దాని అబౌవ్ డివైస్లో మనమైతే హైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా అయితే మనం కొన్ని ఎలిమెంట్స్ని మనం నచ్చిన బ్రేక్ పాయింట్ మధ్యలో మనం తీసేయచ్చు అనమాట, నచ్చిన డివైస్లో తీసేయచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫర్దర్గా చూసినట్టయితే ఇప్పుడు మనం తీసేసాం, బాగానే ఉంది. మళ్ళీ చూపించాలంటే ఆ ఎలిమెంట్స్ని కనపడకుండా చేసాం, మళ్ళీ కనపడేలాగా చేయాలంటే దానికోసం కూడా మనకి ఇక్కడ చూస్తారు కదా, inline అండ్ బ్లాక్. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ గుర్తు రావాలి. ఇన్లైన్ అన్నప్పుడు ఏంటంటే అది ఒక HTML ఎలిమెంట్ అనేది దానికి ఎంత విడ్త్ ఉంటుందో అంత విడ్త్ తీసుకుంటే దాన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్ అయితే అంటాం అనేది చెప్పుకోవడం జరిగింది. బ్లాక్ ఎలిమెంట్ ఏంటి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే మనకి ఈ పారాగ్రాఫ్ కానీ హెడ్డింగ్ కానీ ఆ ఎలిమెంట్స్ అనేవి మొత్తం ఓవరాల్ విడ్త్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? దీని గురించి మనం ప్రీవియస్గానే చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఈ రెండు ఎక్కడ యూజ్ చేయాలంటే, ఒకవేళ మనం ఇన్లైన్ ఎలిమెంట్ని మాయం చేసాం అనుకోండి, దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోనికి inline అయితే ఇవ్వాలన్నమాట. మళ్ళీ ఒకవేళ బ్లాక్డ్ ఎలిమెంట్ని మాయం చేసాం అనుకోండి, ఈ హెడ్డింగ్ కానీ పారాగ్రాఫ్ కానీ మనం మాయం చేసాం అనుకోండి, అంటే హైడ్ చేసాం అనుకోండి, ఇప్పుడు మనకి ఈ స్టార్ ప్లేస్లో మనకి తెలుసు కదా నేమ్స్, స్మాల్ డివైస్లో మాయం చేసి SM మనకి షో చేయాలంటే, స్మాల్ డివైస్ షో చేయాలంటే దాన్ని SM అని, అలాగే మిడిల్ డివైస్ అయితే MD అని, LG అని, లార్జ్ డివైస్ అయితే అదే ఎక్స్ట్రా లార్జ్ అయితే XL అని పెట్టచ్చు అని చెప్పుకున్నాం కదా క్లాస్ నేమ్ ప్రిఫిక్స్. అలా ఈ స్టార్ ప్లేస్లో అయితే ఇవ్వాలన్నమాట ఆ నేమ్స్ అనేవి. ఓకేనా? బ్లాక్ అని ఇచ్చినప్పుడు అది స్మాల్ డివైస్లో అయితే కనపడడం జరుగుతుంది. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు కదా, బ్లాక్, మిడిల్ డివైస్ అయితే MD ఇన్లైన్, LG బ్లాక్, ఇలా ఎక్సెట్రా మనం నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేద్దాం, దీన్ని తెచ్చుకుందాం, మిడిల్ డివైస్లో కనపడేటట్టు చేద్దాం. స్మాల్ డివైస్లో కనపడకుండా మిడిల్ డివైస్కి వెళ్ళి దాని అబౌవ్ డివైస్లో కనపడేటట్టు చేద్దాం. కానీ ఈ పారాగ్రాఫ్ అనేది ఏంది, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. కానీ ఈ పారాగ్రాఫ్ అనేది మొత్తం విడ్త్ని అయితే ఆక్యుపై చేయడం జరుగుతుంది. దానికోసం దాన్ని తెచ్చుకోవాలంటే బ్లాక్ అని ఇచ్చినప్పుడు ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి బ్లాక్ అనేది ఇవ్వాలి. అలాగే ఈ యాంకర్ ఎలిమెంట్ అది ఇన్లైన్ ఎలిమెంట్, ఓకేనా, దానికి ఎంత విడ్త్ ఉంటుందో అంతే వాటికి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో దానికోసం
ఈ ఇన్లైన్ ఎలిమెంట్ అనేది ఈ వికీపీడియా అనేది లార్జ్ డివైస్లో మాత్రం కనపడాలంటున్నాం. ఓకేనా, మిడిల్ డివైస్లో మాయం చేసాం, మళ్ళీ లార్జ్ డివైస్లో కనపడాలని చెప్తున్నాం అనమాట, షో చేద్దాం అనమాట. ఓకేనా, D-LG- ఇన్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ మనకి D-MD-బ్లాక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి మిడిల్ డివైస్లో బాక్స్ 2 అనేది కనపడాలని చెప్పినాం. అలాగే ఇది కూడా మనకి లార్జ్ డివైస్లో కనపడాలని అయితే చెప్తున్నాం. ఫస్ట్ దీన్ని అయితే తెచ్చుకుందాం. ఫస్ట్ బ్లాక్ 2 అయితే తెచ్చుకుందాం. బాక్స్ 2ని చూశారు కదా, మిడిల్ డివైస్ ఓపెన్ చేయండి, బాక్స్ 2 అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ఈ వికీపీడియా అనేది ఎందుకు మాయమైంది మిడిల్ డివైస్లో, మనం చెప్పాం కదా MD-none అని ఇవ్వడం వల్ల ఆ వికీపీడియా అయితే పోవడం జరిగింది మిడిల్ డివైస్లో. కానీ ఇప్పుడు మనం లార్జ్ డివైస్లో అయితే తెచ్చుకుందాం. మళ్ళీ వికీపీడియాని మళ్ళీ లార్జ్ డివైస్లో అయితే తెచ్చుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దాం, మనం LG కదా లార్జ్ డివైస్కి, LG-inline, ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కదా, ఇన్లైన్ లార్జ్ డివైస్లో అయితే చూస్ చేయడం జరుగుతుంది వికీపీడియా. ఇప్పుడు నేను లార్జ్ డివైస్ చూశారు కదా, ప్రీవియస్గా మనకి రాలేదు కదా, ఇప్పుడు వచ్చింది, మనం షో చేయమని చెప్పామన్నమాట. ఇక్కడ షో చేయమని అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మనం ఏ ఎలిమెంట్ అయినా యాడ్ చేయొచ్చు, మళ్ళీ షో చేయొచ్చు అనమాట. మనకు కావాల్సిన ఎలిమెంట్ని క్లోజ్ చేయొచ్చు, మళ్ళీ ఓపెన్ చేయొచ్చు, చూడవచ్చు అనమాట. స్లైడ్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి వికీపీడియా అయితే ఉండడం జరిగింది, బాక్స్ 2 అయితే మాయం కావడం జరిగింది, యాడ్ చేయడం జరిగింది స్మాల్ డివైస్లో. మళ్ళీ వికీపీడియాని మిడిల్ డివైస్లో కనపడకుండా చేసాం, మళ్ళీ బాక్స్ 2 అనేది కనపడేలాగా చేసాం, మళ్ళీ ఇందులో అన్ని వచ్చేలాగా చేయడం జరిగింది లార్జ్ డివైస్లో. ఇప్పుడు మన దాంట్లో ఏం చేద్దాం, ఈ ఇమేజ్ అనేది ఏ విధంగా ఉంది, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావాలన్నమాట. ఇక్కడ మనం మిడిల్ డివైస్లో ఈ ఇమేజ్ అనేది మాయం చేద్దాం, ఈ గిఫ్ట్ బాక్స్ని మిడిల్ డివైస్లో మూసేద్దాం, మళ్ళీ మనం ఫర్దర్గా ఇంకొక ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం అనమాట. ఓకేనా, ఇంకొక ఇమేజ్ని యాడ్ చేసి దాన్ని అయితే ఇద్దాము, స్టైల్ చేద్దాము. మీకు ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చేస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఈ గిఫ్ట్ బాక్స్ అనేది స్మాల్ డివైస్లో కనపడాలి, కానీ మిడిల్ డివైస్లో యాడ్ కావాలి. ఓకేనా, మిడిల్ డివైస్లో దీన్ని అయితే యాడ్ చేద్దాం, దీన్ని అయితే ముందుగా చేద్దాం. ఇప్పుడు నేను మిడిల్ డివైస్లో అయితే యాడ్ చేద్దాం. ఏ విధంగా యాడ్ చేద్దాం, ఈ విధంగా D-MD-none అని ఇచ్చినప్పుడు అయితే మనకి మిడిల్ డివైస్లో అనేది యాడ్ అవుతుంది. చెప్పుకున్నాం కదా, యాడ్ చేయడానికి నన్ను అని యూజ్ చేద్దామని. మనకి మిడిల్ డివైస్లో యాడ్ కావాలి కాబట్టి MD అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన డివైస్లో కూడా ఇచ్చి చూద్దాం, మన VS కోడ్లో కూడా. ఇక్కడ మనకి మళ్ళీ మన ఫైల్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం ముందుగా దీన్ని అయితే రన్ చేస్తాను, మీకు అవుట్పుట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి గిఫ్ట్ బాక్స్ని అయితే మాయం చేద్దాం అనమాట. మిడిల్ డివైస్లో దీన్ని అయితే తీసేద్దాం, యాడ్ చేద్దాం. మిడిల్ డివైస్లో దీన్ని అయితే యాడ్ చేద్దాం. దానికోసం ఇక్కడ క్లాస్, దీన్ని స్టైల్ చేయడానికి ఇచ్చాం కదా, ఇది ఇమేజ్, దానికి సంబంధించిన URL, మళ్ళీ దీన్ని స్టైల్ చేయడానికి ఒక క్లాస్, ఈ క్లాస్ లోపల అయితే ఇద్దాం అనమాట. దీని అయితే యాడ్ చేద్దాం. ఓకేనా, D-MD-none. ఓకేనా, ఇప్పుడు ఇది మిడిల్ డివైస్లో కనపడకుండా పోతుంది. మనకి గిఫ్ట్ బాక్స్ అనేది కనపడదు అనమాట. చూసారు కదా, మిడిల్ డివైస్లో ఆ గిఫ్ట్ బాక్స్ అనేది పోయిందనమాట. మిడిల్ డివైస్లో దాని అబౌవ్ డివైస్లో కూడా కనపడదు అనమాట, లార్జ్ డివైస్లో కూడా కనపడదు. ఓకేనా, మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది, ఈ గిఫ్ట్ బాక్స్ అయితే పోవడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, యాడింగ్ ఇంకొక ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం, ఇంకొక సెక్షన్ని, ఇంకొక కాలమ్ని క్రియేట్ చేసి దాంట్లో ఒక గిఫ్ట్ బాక్స్ని అయితే ఇద్దాం. ఇచ్చి దాన్ని మనం రైట్ సైడ్కి అయితే మూవ్ చేద్దాం. ఈ ఇమేజ్ అనేది రైట్ సైడ్ వచ్చే విధంగా చేద్దాం. దానికోసం ఏం చేద్దాం, ఇక్కడ నేను ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది, ఇంకొక ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకొక కాలం ఇచ్చి ఇంకొక ఇమేజ్ని అయితే ఇస్తున్నాను, ఇచ్చి దాన్ని అయితే స్టైల్ చేశాను అనమాట. ఇక్కడ నేనైతే ఇస్తాను, ఇమేజ్ని అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ నేను ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కాలం కింద అయితే యాడ్ చేస్తాను. ఈ కాలం కింద ఇంకొక ఇమేజ్ని అయితే ఇస్తున్నాను. ఓకేనా, ఈ బాక్స్ కింద, ఈ బటన్ కింద ఇంకొక ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇమేజ్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూశారు కదా, మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా అవుట్పుట్. ఈ బటన్ కింద ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ యాడ్ చేసిన ఇమేజ్ అనేది మనం ఈ రైట్ సైడ్లో, మిడిల్ డివైస్లో రైట్ సైడ్లో వచ్చే విధంగా పెడదాం అనమాట. ఒకసారి మనకి స్లైడ్లోకి అయితే వెళ్దాం.
ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా. మిడిల్ డివైస్లో అయితే ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సార్ మిడిల్ డివైస్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ నీకు మిడిల్ డివైస్లో చూసినట్టయితే ఇక్కడ మనకి ఆ బటన్ పైన ఉన్న బాక్స్ అనేది మాయమైపోయింది. చెప్పాం కదా మనం తీసేయమని. అది పోయి కింద ఉన్నది అయితే ఉండడం జరిగింది. ఓకేనా. ఈ కింద ఉన్న దాన్ని మనం పక్కకి రైట్ సైడ్కి అయితే తెచ్చుకుంటాం అనమాట. ఇప్పుడు ఏ విధంగా తెచ్చుకుంటాం మన స్లైడ్లోకి అయితే చూద్దాం. ఇక్కడ మన స్లైడ్లో చూసినట్టయితే ఇప్పుడు మనకి ఈ బాక్స్ని మనం రైట్ సైడ్కి అయితే తెచ్చుకుందాం. దానికోసం ముందుగా call-md-7 మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఆ డిస్క్రిప్షన్ అనేది 7 కాలమ్స్ అయితే ఆక్యుపై చేయాలని చెప్పడం. దాని తర్వాత మనకి ఈ బాక్స్ అనేది 5 కాలమ్స్ ఆక్యుపై అనేది చెప్తున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఆ విధంగా ఇచ్చినప్పుడు మన VS కోడ్లో మనకి అదైతే రైట్ సైడ్కి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూసినట్టయితే ఈ కాలంలో మనం దీన్ని 7 కాలమ్స్ ఆక్యుపై చేయాలని అయితే చెప్తున్నాం. call-md-7 ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఏమైనా కన్ఫ్యూజ్ అవుతాయి మళ్ళీ ఒకసారి చూడండి, ఏం ప్రాబ్లం లేదు, అర్థమయ్యేంత వరకు చూడండి. ఓకేనా. క్లియర్గా అర్థం చేసుకోనికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనకి call-md-, ఇక్కడ మనకి 5 కాలమ్స్ ఆక్యుపై చేయాలి కదా. ఇప్పుడు నేను మిడిల్ డివైస్ ఓపెన్ చేశాను అనుకోండి. ఓకేనా. ఇది మాయం అవుతుంది. ఇది అనేది మనకి రైట్ సైడ్లోకి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది. కింది బాక్స్ అనేది మనకి రైట్ సైడ్లోకి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, మీకు లెఫ్ట్ సైడ్లో అయితే అవుట్పుట్ అయితే కనపడడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మీకు చూసారు కదా, మనకి లెఫ్ట్ సైడ్లో అయితే అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో ఇక్కడ బాక్స్ అనేది మనకి రైట్ సైడ్కి అయితే మూవ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. మళ్ళీ లార్జ్ డివైస్ ఓపెన్ చేసినా కానీ మనకి సేమ్ అయితే ఉండడం జరుగుతుంది ఇమేజ్ అనేది. ఇక్కడ మీకు చూపిస్తాను లార్జ్ డివైస్లో చూసారు కదా, లార్జ్ డివైస్లో కూడా సేమ్ అయితే ఉండడం జరిగింది. మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. దీని తర్వాత ఇక్కడ మనకి ఈ ఇమేజ్ అనేది కనపడొద్దు. స్మాల్ డివైస్లో కింది బాక్స్ అనేది కనపడొద్దు, ఓన్లీ పై బాక్స్ కనపడాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాం మనం, దానికోసం d-none ఈ కింది బాక్స్ని స్మాల్ డివైస్లో కనపడకుండా చేద్దాం. దాని తర్వాత మళ్ళీ మిడిల్ డివైస్లో కనపడాలి కదా, మిడిల్ డివైస్ నుంచి దాని ఎబో డివైస్లో కనపడాలి. సో d-md- బ్లాక్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి కరెక్ట్గా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీని అయితే చేద్దాం. ఇక్కడ మనకి కింది బాక్స్ అనేది మనకి కింది ఇమేజ్ అనేది మనకి స్మాల్ డివైస్లో కనపడద్దు. ఇక్కడ మనకి ఈ కింది ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఆ బాక్స్ అనేది కనపడదు కాబట్టి d-none అయితే ఇచ్చాను. ఇప్పుడు స్మాల్ డివైస్లో అయితే కనపడట్లేదు, పోయింది కదా. మీకు లెఫ్ట్ సైడ్లో అవుట్పుట్ కనిపిస్తుంది కదా, ఆ బాక్స్ అయితే పోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కనపడాలి, మళ్ళీ మిడిల్ డివైస్లో కనపడాలి ఈ బాక్స్ అనేది. d-md- బ్లాక్. ఓకేనా. బ్లాక్ అని ఇచ్చినప్పుడు మనకి కనపడాలన్నమాట. ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా, మనకి స్మాల్ డివైస్లో పోయింది, మిడిల్ డివైస్లో అయితే కనపడడం జరుగుతుంది. ఈ విధంగా మనకైతే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే మనకి కరెక్ట్గా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనకి ఈ టెక్స్ట్ని చూసినట్టయితే ఈ టెక్స్ట్ అనేది మనకి పైకి ఉండడం జరిగింది, కానీ యాక్చువల్గా మనకి ఈ టెక్స్ట్ అనేది కిందికి ఉండాలన్నమాట, ఈ మిడిల్లో అయితే ఉండాలి. దీనికోసం మనం ఏం యూజ్ చేస్తాం, మనం టెక్స్ట్ని వర్టికల్గా కిందికి మూవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా. ఒక కంటైనర్ని వర్టికల్గా కిందికి మూవ్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం మనం ఏం యూజ్ చేస్తాం, ఫ్లెక్స్ కంటైనర్ని యూజ్ చేసి అది కాలం ఏ డైరెక్షన్లో ఉండాలో flex-column అని ఇచ్చి దాన్ని మనం జస్టిఫై కాంటెంట్ సెంటర్ అని ఇచ్చినట్లయితే అది అనేది కిందికి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఆ కంటైనర్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అనేవి మనకి కిందికి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం యాడ్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఈ కాలం చూసినట్టయితే ఈ కాలంలో మనం అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం ఏమైనా వేయాలి, d-flex మనం దాని ముందు ఫ్లెక్స్ కంటైనర్ కింద చేంజ్ చేయాలి. చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డైరెక్షన్ అయితే ఇవ్వాలి, ఫ్లెక్స్ కాలం. ఓకేనా. ఫ్లెక్స్ కాలం అని ఇచ్చిన తర్వాత మనం దీన్ని జస్టిఫై content సెంటర్ అని ఇచ్చినది సెంటర్కి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను మిడిల్ డివైస్ ఓపెన్ చేసాను అనుకోండి.
ఇప్పుడు చూసారు కదా, ఇది మనకి సెంటర్కి అయితే మూవ్ అవ్వడం జరిగింది. ప్రీవియస్గా ఇదైతే ఈ టెక్స్ట్ అనేది పైకి అయితే ఉండడం జరిగింది, కానీ ఇక్కడ సెంటర్కి అయితే మూవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ లార్జ్ డివైస్ ఓపెన్ చేసినా కానీ మనకి సేమ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. మనం అనుకున్న విధంగా మనకి అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా. మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అంటే డెవలపింగ్ లేఅవుట్, హెల్తీ ఫుడ్ సెక్షన్ అనేది ఏ విధంగా డెవలప్ చేయడం నేర్చుకున్నాం. అలాగే డెలివరీ పేమెంట్ సెక్షన్, అలాగే థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్, ఈ 3 సెక్షన్లు అయితే ఏ విధంగా డెవలప్ చేయాలో క్లియర్గా అయితే అర్థం చేసుకున్నాం అనమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే రెస్పాండ్ అవుతాను. దాని తర్వాత బూస్టప్ ఫ్లెక్స్ యూటిలిటీ యూజ్ చేసుకొని మనకి అందులో ఆర్డర్, మనం దానికి సంబంధించిన ఆర్డర్ అయితే చేంజ్ చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. అలాగే బూస్టప్ డిస్ప్లే యూటిలిటీ, ఈ డిస్ప్లే యూటిలిటీ యూజ్ చేసుకొని మనకి కావాల్సింది క్లోజ్ చేసుకోవచ్చు, కనపడేలాగా చేయొచ్చు, కనపడకుండా చేయొచ్చు అనమాట. ఓకేనా. మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే ఫాలోవర్స్ సెక్షన్, అలాగే మోర్ స్టైలింగ్. ఓకేనా. దీని గురించి అయితే నేర్చుకుందాం అనమాట. ఫాలోవర్స్ సెక్షన్ అలా చేసి ఇంకా కొంచెం స్టైలింగ్ కూడా యాడ్ చేస్తాం. ఓకేనా. మీరు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకేనా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకోటి, మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అనమాట. మీ బీటెక్లో ఫస్ట్ ఇయర్లో ఉన్న, సెకండ్ ఇయర్లో ఉన్నా కానీ తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. ఈ కాలేజీలో ఇవన్నీ చెప్పారనమాట మ్యాక్సిమం. ఓకేనా. థ్యాంక్ యూ.